రేపు అంటే మార్చి 3న చంద్రగ్రహణం రాబోతోంది. దీని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అసలు ఈ గ్రహణం ఇండియాలో కనిపిస్తుందా అంటే ఇది మనకు పాక్షికంగా కనిపిస్తుంది. దీనినే గ్రస్తోదయ చంద్రగ్రహణం అంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 6:20 నుండి 6:47 వరకు అంటే దాదాపు అరగంట పాటు కనిపిస్తోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహణం సింహరాశి మరియు పుబ్బ నక్షత్రంలో సంభవిస్తోంది. అందుకే సింహ, కుంభ, కర్కాటక, మకర రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. వీరు గ్రహణాన్ని నేరుగా చూడకపోవడమే మంచిది. ఇక గర్భిణీలు అయితే ఆ టైంలో అస్సలు బయటకి రాకూడదు, పదునైన వస్తువులు వాడకూడదు అని మన పెద్దలు చెబుతుంటారు. అది పాటించడం సేఫ్. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే గ్రహణానికి 9 గంటల ముందే సూతక కాలం మొదలవుతుంది. కాబట్టి రేపు మధ్యాహ్నం 12 గంటల లోపే భోజనం ముగించేయండి. ఇంట్లో వండిన పదార్థాల్లో దర్భాలు లేదా తులసి దళాలు వేయడం మర్చిపోకండి. గ్రహణం అయిపోయాక మోక్షకాలం అంటే సాయంత్రం 6:47 తర్వాత వెంటనే ఇల్లంతా శుద్ధి చేసుకొని తలస్నానం చేసి దీపారాధన చేసుకోండి. వీలైతే గోధుమలు లేదా బెల్లం లాంటివి దానం చేస్తే దోషాలు పోతాయని చెబుతారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ వాళ్ళందరికీ షేర్ చేసి లైక్ చేయండి. ఆచి చికెన్ మసాలా